మెదకు సీమగా పేరుగాంచిన మెదక్ జిల్లా కేంద్రం నిజాం కాలం నుంచే చరిత్రను సంతరించుకున్న పట్టణం మెదక్. చుట్టుపక్కల జిల్లాలకు కేంద్రంగా వ్యవహరిస్తూ వాణిజ్య పర్యాటక రంగాల్లో ప్రత్యేక గుర్తింపు పొందింది. పంచాయతీగా కొనసాగిన మెదక్ 1952లో పురపాలక సంఘంగా అవతరించింది. ఆనాటి నుంచి ఇప్పటి వరకు 10 సార్లు ఎన్నికలు జరగగా 13 మంది చైర్మన్లు పాలన నిర్వహించారు. అలాంటి మెదక్లో మున్సిపల్ ఎన్నికలు వేడి రాజుకుంది. ఈ నేపథ్యంలో మెదక్ జిల్లా కేంద్రంలో తాజా పరిణామాలపై మెగా9 టీవీ స్పెషల్ స్టోరీ. మెదక్ జిల్లా కేంద్రంలో అప్పటి టీడీపీ జిల్లా అధ్యక్షుడు బట్టి జగపతి 3 పర్యాయాలు మున్సిపల్ చైర్మన్ గా కొనసాగారు. మాజీ చైర్మన్ చంద్రపాలు 2 సార్లు ఇన్ఛార్జిగా గత 5 ఏళ్ల పాటు కీలక పాత్ర పోషించారు. మున్సిపాలిటీ చరిత్రను పరిశీలిస్తే సిపిఐ 2 సార్లు, కాంగ్రెస్ 9 సార్లు, టీడీపీ 3 సార్లు, టీఆర్ఎస్ 2 సార్లు, బీజేపీ 1 సారి ఇలా ఈ పార్టీలకు చెందిన సభ్యులు చైర్మన్ లేదా ఇన్ఛార్జి చైర్మన్ గా పాలన సాగించారు. అయితే మున్సిపాలిటీ ఏర్పాటైన తొలి దశలో సిపిఐ ప్రభావం చూపగా తర్వాత కాంగ్రెస్ పార్టీ మెదక్ను తన కంచుకోటగా మార్చుకుంది. ఎన్టీఆర్ స్థాపించిన తెలుగుదేశం పార్టీ ఆపై తన ప్రభావాన్ని చూపింది. తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో పుట్టిన టీఆర్ఎస్ పార్టీ క్రమక్రమంగా మెదక్లో పునాదులు బలపరుచుకుని మున్సిపాలిటీపై ఆధిపత్యం సాధించింది. గత అసెంబ్లీ ఎన్నికల్లో పట్టణ ప్రజలు టీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలకు మద్దతు తెలపగా లోక్సభ ఎన్నికల్లో బీజేపీ వైపు మొగ్గు చూపారు. 2026 రెండో సాధారణ మున్సిపాలిటీ ఎన్నికల్లో మెదక్ పట్టణంలోని 32 వార్డులకు ఎన్నికలు జరిగాయి. ఇందులో 32వ వార్డు నుంచి కాంగ్రెస్ అభ్యర్థి గోదాల మానస ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈసారి ఎన్నికల్లో మొత్తం 112 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. ఇందులో పార్టీల వారీగా కాంగ్రెస్ 31 మంది అభ్యర్థులు, బీఆర్ఎస్ 31 మంది, బీజేపీ 27 మంది, బీఎస్పీ నుంచి అభ్యర్థులు, ఏఐఎంఐఎం నుంచి 5, 12 మంది ఇండిపెండెంట్లుగా బరిలోకి దిగుతున్నారు. అయితే ఇక్కడ చారిత్రాత్మక మెదక్ చర్చ్ పట్టణానికి ప్రత్యేక ఆకర్షణ. వికాసంతో పాటు పర్యాటక కేంద్రంగా మెదక్ ముందుకెళ్తోంది. ఈ నేపథ్యంలోనే ఇక్కడ మొత్తం 32 వార్డులు ఉండగా మహిళా ఓటర్లు 19,406 మంది, పురుష ఓటర్లు 17,548 మంది, ఇతరులు 1 కాగా మొత్తం ఓటర్లు 36,955 మంది ఓటర్లు ఉన్నారు. ఇక్కడ ఈ ఎన్నికల్లో మహిళా ఓటర్లే కీలకంగా మారనున్నారు. అయితే బీఆర్ఎస్ పార్టీ 31 వార్డులో అభ్యర్థులను నిలబెట్టింది. మాజీ డిప్యూటీ స్పీకర్, జిల్లా అధ్యక్షురాలు పద్మ దేవేందర్ రెడ్డి, నియోజకవర్గ ఇన్ఛార్జి కంటారెడ్డి తిరుపతి రెడ్డి, మాజీ మున్సిపల్ చైర్మన్ బట్టి జగపతి, మల్లికార్జున గౌడ్ వార్డుల వారీగా ప్రచారం నిర్వహిస్తున్నారు. 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో జరిగిన అభివృద్ధిని ప్రజలకు వివరిస్తూ కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తున్నారు. మెదక్ కేసీఆర్ సొంత జిల్లా కావడంతో మాజీ మంత్రి హరీష్ రావు క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నింపుతున్నారు. మరోవైపు కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే ఒక కౌన్సిలర్ స్థానాన్ని ఏకగ్రీవంగా దక్కించుకుంది. మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు, ప్రస్తుత ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్, జిల్లా ఇన్ఛార్జి మంత్రి వివేక్ వెంకటస్వామి పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. 2 ఏళ్ల కాంగ్రెస్ పాలనలో అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్తూ మున్సిపాలిటీలో కూడా కాంగ్రెస్ పాలన అవసరమని వివరిస్తున్నారు. బీజేపీ 32 వార్డుల్లో 27 స్థానాల్లో పోటీ చేస్తోంది. లోక్సభ, ఎమ్మెల్సీ ఎన్నికల్లో వచ్చిన ఊపుతో మున్సిపాలిటీపై దృష్టి పెట్టింది. ఎంపీలు, మాజీ ఎమ్మెల్యే రఘునందన్ రావు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి బీజేపీ అభ్యర్థుల తరపున ప్రచారం నిర్వహిస్తున్నారు. ఇలా మెదక్ పురపాలక సంఘ ఎన్నికల్లో కొన్ని చోట్ల త్రిముఖ పోటీ, కొన్ని చోట్ల ద్విముఖ పోటీ నెలకొంది. రెబెల్స్ ఇండిపెండెంట్లుగా గెలుపోటములను నిర్ణయించి కీలకంగా మారారు. మెదక్ బల్దియాపై ఏ పార్టీ జెండా ఎగరనుంది, ఎవరు పీఠం అధిరోహిస్తారు, ఎన్ని స్థానాలు ఎవరి ఖాతాలో చేరతాయి అన్నది వేచి చూడాల్సిందే.